ఇప్పటి వరకు ఒక రకమైనటువంటి ప్యారబుల్ మనం జీసస్ క్రైస్ట్ ఆయన చుట్టూ చేరినటువంటి మల్టిట్యూడ్స్ లేదా మరి ఎక్కువ మంది జనాలకి బోధించారనమాట ఈ ప్యారబుల్ని. ఇప్పుడు ఇంకొక ప్యారబుల్ని బోధిస్తూ ఉన్నారు దేవుడు. అదేంటో కూడా చూద్దామా. మత్తయి సువార్త 13వ అధ్యాయము 24వ వచనము 24, 25 వచనాలు చూద్దాం. He put another parable before them, saying, The kingdom of heaven may be compared to a man who sowed good seed in his field. But while his men were sleeping, his enemy came and sowed weeds among the wheat and went away. తెలుగులో చూద్దాము. ఆయన మరి ఒక ఉపమానము వారితో చెప్పాను ఏమనగా, పరలోక రాజ్యము తన పొలములో మంచి విత్తనములు విత్తిన ఒక మనుషుని పోలి ఉన్నది. ఇది కూడా విత్తనాలే ప్రియమైన వాళ్ళారా. అయితే జాగ్రత్తగా విందాం, దానికి దీనికి డిఫరెన్స్. మరి ఒక రైతు లాంటి వ్యక్తి లేదా ఒక వ్యక్తి తన పొలంలోనికి వెళ్ళి గోధుమ విత్తనాలనే చల్లాడు. ఇప్పుడు ఏం విత్తనాలు మొలకెత్తుతాయి? గోధుమ మొలకలే రావాలి, గోధుమ మొక్కలే రావాలి. అయితే మనుషులు నిద్రించుచుండగా ఆ విత్తనాలు విత్తొచ్చి వాళ్ళందరూ నిద్రిస్తూ ఉండగా యజమాని తరువాత పనివారు నిద్రించేటప్పుడంట అతని శత్రువు వచ్చి గోధుమల మధ్యన గురుగులు విత్తిపోయాను. అతని ఎనిమి వచ్చేసి, ఎవరి ఎనిమి? ముందు ఆ విత్తనాలు విత్తిన అతని యొక్క ఎనిమి వచ్చేసి గోధుమల మధ్య గురుగులు విత్తిపోయాను. ఈ రకంగా జరిగిందనమాట. గోధుమలు అంటే పనికొచ్చేవి, గురుగులు అంటేనేమో వేస్ట్ మొక్కలు అన్నమాట. కలుపు అంటాం కదా మనం, అలాంటివి మొక్కలు. దేవుడు మనం ఫలించి చక్కగా ఉపయోగపడాలి అని చెప్పి గోధుమ మొక్కలు మన హృదయంలో వేస్తే, అంటే మంచి వాక్యం ద్వారా మనల్ని పోషించి పెంచాలని దేవుడు మరి మంచి వాక్యాలని బోధ మనకు చేస్తూ ఉన్నప్పుడు మరి మనుషులు నిద్రించుచుండగా, అందుకే మెలకువగా ఉండి ప్రార్థన చేయడి అన్నాడు దేవుడు. మెలకు లేకుండా వీళ్ళు నిద్రించేటప్పుడంట శత్రువు వచ్చి గోధుమల మధ్యలో గురుగులు విత్తిపోయిందంట. గురుగులు కూడా మొలిచాయి కొంతకాలానికి. తర్వాత ఏం జరిగిందో చూద్దాము.